హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఫ్రీ బస్సులకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సులకు సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది బ్యాడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ బ్యాడ్ న్యూస్కి అంటే ఈ ఉచిత బస్సుకు సంబంధించి వివరాలు ఏంటి అనే దానిపై వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక మహిళలకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఉచిత బస్సులపై సడన్గా అయితే ట్విస్ట్ అయితే చెప్పారండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అయితే అన్నటువంటిది కూటమి ప్రభుత్వం అయితే కూడా ఇచ్చినటువంటి హామీలో కూడా ఇది కూడా ఒకటి. ఈ నెల నుండి ప్రారంభం అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో అన్న క్యాంటీన్లు మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు అయితే కూడా ప్రారంభిస్తామని అయితే చెప్పారు. ఆగస్టు 15వ తారీఖున అయితే చెప్పారు. మరి అన్న క్యాంటీన్లు అయితే ఈ నెలలో ప్రారంభించబోతున్నారు. ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభించేస్తున్నారు. సో ముందుగా అయితే మనకు 183 ప్రారంభిస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు కొన్ని సిద్ధమైతే చేస్తాము, మనకు ముందుగా 100 క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తామని అయితే చెప్పారండి. ఇక మనకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ అన్నది అయితే కూడా చెప్పారు కదా. ఈ నెల 15 నుంచి అయితే కూడా మొదలు పెడతామని అయితే చెప్పారు. మరో 2 నెలలు అయితే వాయిదా వేస్తున్నట్టయితే తెలుస్తుందండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాబోయే 2 నెలల్లో ప్రారంభిస్తామంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తాజాగా చెప్పారండి. ఈ వ్యాఖ్యలు అయితే మనకు ఇప్పుడు వైరల్ అయితే జరుగుతున్నాయండి. గడిచిన మనకు 2 రోజుల క్రితం అయితే త్వరలోనే అయిపోతుంది అని తెలియజేసినప్పటికీ వెంటనే మనకు ఈ యొక్క రవాణా శాఖ మంత్రి వారు అయితే నిన్నటి రోజునైతే ఈ యొక్క విషయం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి. అదేంటంటే ఈ యొక్క ఫ్రీ బస్సుకి సంబంధించి మహిళలకు సంబంధించి అయితే కూడా ఉచిత బస్సు ప్రయాణానికి విషయాన్ని అయితే మరో 2 నెలలు అయితే ప్రకటిస్తామని అయితే చెప్పారండి. సో కాస్త సమయం తీసుకునేలా అయితే కూడా ఉన్నట్లుందని అయితే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది. సో అయితే మనకు ఇప్పటి వరకు అమ్మఒడి విషయము మరియు మహిళలకి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని అయితే కూడా చెప్పారు కదా. సో దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదండి. మనకు స్లోగా అయితే ఒక్కొక్క అప్డేట్ అయితే ఇస్తున్నారండి. అదేంటంటే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖున అయితే స్టార్ట్ అవ్వదండి. మరో 2 నెలలు అంటే ఇది ఆగస్టు, సెప్టెంబర్, మేబీ మనకు అక్టోబర్ కావచ్చు, నవంబర్ అయితే కావచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ప్రణాళికలు అయితే వేస్తున్నారండి మనకు. అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు బడ్జెట్ అయితే లేదు, అమౌంట్ అయితే లేదు అని అయితే చెప్తున్నారు కదా. సో ఈ యొక్క నేపథ్యంలో అయితే మనకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే చెప్తూ ఉందండి. మనకు మరో 2 నెలల వరకు అయితే వెయిట్ చేయాలండి. మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాలు అయితే కూడా చేయడానికి తెలియదు. ఇంకా దీనికి సంబంధించి రూల్స్ అయితే కూడా రాలేదు. ఇంకా అంటే జీవో అయితే వదలలేదు. మనకు సూపర్ 6లో అయితే చెప్పారు, కానీ ఇంకా అమల్లో అంటే వాయిదా వేస్తున్నట్టయితే కూడా చెప్పారు. నిన్నటి రోజునైతే మనకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే వాయిదా వేస్తున్నట్టు మరో 2 నెలలు అయితే వాయిదా వేస్తామని అయితే చెప్పారండి. సో ఇదండి మనకు ఏపీలో ఫ్రీ బస్సులకు సంబంధించి మహిళలకు సంబంధించి మరో 2 నెలల తర్వాత ఈ యొక్క అంటే బస్సులు అనేది అయితే స్టార్ట్ చేసామని అయితే చెప్తున్నారు. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సులకు సంబంధించి. మీకు కూడా నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ అయితే మీకు రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే